చేతులు ఏం చేస్తున్నాడట? చేతులు దేవుని వైపు చాపుతూ ఉన్నాడట. దేవుని ప్రియమైనటువంటి వారులారా, మనము కామన్గా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు మన చేతులు ఏం చేస్తామండి? ఏం చేస్తాం? చాపుతూ ఉంటాం. మనకేమీ లేదనా? మనకంతా కొరతలో ఉన్నామనా? చెప్పండి, ఎందుకు మనము చేతులు చాపుతూ ఉంటాము అంటే ఇక్కడ వాక్యం ఏమంటూ ఉన్నదండి? ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఏం చేస్తా ఉన్నదట? ఆశపడుతూ ఉన్నది. ఇదిగో నీ తట్టు నా చేతులు చాపుచున్నానయ్యా. ఏం చేస్తున్నాను? నా చేతులు చాపి, నా చేతులు నీ తట్టు చాపి, నువ్వు ఆకాశమందున్నావని, నువ్వు ఆకాశము పైన ఉన్నావని, నీ తట్టు నలిగిన నా జీవితము, చిరిగిన నా జీవితము, ఈ చిరిగిన నా బ్రతుకు, ఈ వేచారిపోతున్నటువంటి నా పయనము, నా అలసటలో ఉన్నటువంటి ఈ గమ్యము, ఈ ప్రయాణము ఏమి చేస్తుందంటే నీ తట్టు చేతులు చాచుచూ ఉన్నాను. మనం చేతులు ఏ విధంగా చాచుతామండి? ఇలా చాచుతాం. అయ్యా, నువ్వు నా చేతులను చూడు, నేను ఎంత సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఈ చేతితో ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, ఎంతో డబ్బుని ఈ చేతితో నేను పట్టుకొని ఉండొచ్చు, కానీ నా చేతులు ఒట్టి చేతులుగా భూమి మీదకు వచ్చాయి, ఒట్టి చేతులుగానే భూమి మీద నుంచి మరలా తిరిగి వెళ్తాయి. అయితే ఈ చేతులు నిన్ను అడుగుతూ ఉన్నాయి, అయ్యా, ఎండిపోయిన ఈ భూమి వల్లే నా ప్రాణం ఉన్నదయ్యా, నలిగిపోయిందయ్యా, ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణం ఉన్నది. నేను ఎంత సంపాదించిన సుఖము లేదు, ఎంత సంపాదించిన ఆనందము లేదు, ఎంత ఉన్నా ఆనందము లేదు. ఈ డబ్బు ఈ చేత్తో వచ్చి ఈ చేతిలోని చలాబోతూ ఉన్నది. అదొక మాయలాగా ఉంటున్నది, అదొక మంత్రంలాగా ఉంటున్నది, అదొక కనకట్టులాగా ఉంటున్నది. డబ్బు వచ్చినట్లు వచ్చి పోయినట్లు పోతా ఉన్నది, దాని పనది చేసుకుంటూ ఉన్నదయ్యా. అయితే నా చేతులు ఒట్టివై ఉన్నాయి, నా చేతులు ఒట్టి చేతుల వల్లే ఉన్నవి, అందుకే చాపుచున్నానయ్యా. ఎండిన భూమి వల్లే నా ప్రాణం ఉన్నది, నా ప్రాణము త్రొక్కనల్లో ఉన్నది, నా ప్రాణానికి చేద తీరుస్తావని నేనేం చేస్తా ఉన్నానంటే నీ వైపు చేతులు చాచుచున్నాను. నీ వైపు ఏం చేస్తున్నాను? నా చేతులు చాపుచున్నానయ్యా అని చెప్పి భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడండి? నా చేతులు చాపుచున్నానయ్యా, నా చేతులు చాపుచున్నానయ్యా. ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది. ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి నీటి కొరకు, వర్షము కొరకు ఎలా ఎదురు చూస్తుందో, ఎలా ఎదురు చూపులు ఉంటాయో, అదే విధంగా నీ కొరకు నా ప్రాణము ఎదురు చూస్తూ ఉన్నది, ఆశపడుతూ ఉన్నదయ్యా, ఆశ కలిగి ఉన్నదయ్యా. ఎందుకు ఆశపడుతూ ఉన్నది? నా చేతులు ఎందుకు చాపుచున్నాను? ఎందుకు చాపుచున్నాను? ప్రభువా, నా చేతుల్ని చాపు, నీ వైపు నా చేతుల్ని చాపుతూ ఉన్నానయ్యా, చాపుతూ ఉన్నానయ్యా. యేసయ్యా, నీ వైపు నా చేతులను చాపుచు, నీ వైపు నా చేతులు చాపుచున్నాను స్వామి, చాపుచున్నానయ్యా అని భక్తుడు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మరొక కీర్తనల భాగంలో 11వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయము 13వ వచనమును మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 13 లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 25:15 వచనాన్ని చూద్దాం.
25-15 వచనం మనం చూద్దాం. నా కనుదృష్టిని ఎటువైపు తిరిగి ఉన్నది? దేవుని వైపు తిరిగి ఉన్నది. చూడండి దేవుని ప్రియులారా, ఇక్కడేమో చేతులు చాపాడట. మరలా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే కన్ను దృష్టి దేవుని వైపు. నీ కన్ను దృష్టి దేవుని వైపు పెంచి ఉండాలి. చేతులు చాచి దేవుడు నన్ను అడిగినప్పుడు దేవుడు నీ యొక్క చేతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎండిపోయిన భూమి వల్లే ఉన్నావు. ఇక్కడైతే కనుదృష్టి ఏంటండి? కనుదృష్టి దేవుని వైపు పెంచాలి. అందుకు నీ కళ్ళు ఆతురతతో చూడాలి. అందుకు నీ కళ్ళు దేవుణ్ణి చూచుటకు, దేవుని వైపు పెంచుటకు ఏమాత్రము వెనకాడకూడదు. దేవుని ప్రేమటువంటి వారు, దేవుని వైపు నీ కన్నులను తిప్పి దేవుడిని చూడాలని, దేవుడి వైపు నీ కళ్ళు చూడాలని ఆశతో ఉండాలి. ఆశతో ఉండాలి. మొదట చేతులు చాచావు, రెండవది నీ కళ్ళు తిప్పావు దేవుని వైపు, నీ కళ్ళు దృష్టి ఆయన వైపు తిప్పావు. చదువు అక్కడ, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకి తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి చూపిస్తాడు. హల్లెలూయా. నీ పాదాలను విడిపించాలంటే నీ కను దృష్టి ఎక్కడ ఉండాలండి? నీ కను దృష్టి దేవుని వైపు చూస్తూ ప్రతి క్షణము దేవుని వైపు నీ కను దృష్టి ఉన్నట్లయితే, నువ్వు దేవుని వైపు తిప్పినట్లయితే దేవుడు నీ యొక్క పాదములను, అనేకమైన వలలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, వలలు నీ కాళ్ళకు చుట్టుముట్టినప్పుడు నువ్వు దేవుని వైపు నీ దృష్టి తిప్పినప్పుడు దేవుని ప్రియుడా నీ వలలను తంపివేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ వలలను తంపివేసి నీకు చక్కనైనటువంటి మార్గమును ఆయన చూపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాము. ఆదికాండము 24-26 వచనం. 24-26 వచనం. ఆదికాండము. ఆ మనుష్యుని తల హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మాట ఏంటంటే, నువ్వు ఎందుకు దేవుని మందిరంలో తలదించుకుని ఉంటావు? ఎందుకు దేవుని దగ్గరికి వచ్చాక ఇలా తల పెట్టుకుంటావంటే, నీ దేవుణ్ణి స్తుతించుటకు నీ తలను దించుకొని ఉంటావు. హల్లెలూయా. నువ్వు మందిరములో దేవుని ఎదుట తల దించుకొని, అయ్యా నన్ను చూడుము అని ఎందుకు స్తుతిస్తావంటే, నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి. నువ్వెందుకు కళ్ళు మూసుకుంటావంటే, నీ ఏకాగ్రత అంతా దేవుని వైపు వెళ్ళుటకు, ఈ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో తెలియని విధంగా కళ్ళు మూసుకొని సాష్టంగపడి, నువ్వు కళ్ళు మూసుకొని సాష్టంగపడి, అయ్యా నువ్వు తలవంచి నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే తల వంచి కళ్ళు మూసుకొని నీ ఏకాగ్రత అంతా దేవుని వైపు పెడుతూ ఉంటావు. దేవుని బిడ్డ, ఆ దేవుడు నీ యొక్క మొర్ర వినాలి అంటే దేవుని ఎదుట తలదించుకోవలసిందే. హల్లెలూయా. తలదించుకొని కళ్ళు మూసుకొని దేవుని ఏకాగ్రతతో నువ్వు ప్రార్థన చేస్తావు. మరొక మాట ఇక్కడ ఉంటది. యోబు గ్రంథము 40వ వచనము, 40వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం.
40వ అధ్యాయము 7వ వచనం యోబు గ్రంథములో, పౌరుషము తెచ్చుకొని నడుము కట్టుకొనుము, ప్రత్యుత్తరమేమో. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డ, నడుము కట్టుకో. ఏం చేసుకోవాలంట? నడుము కట్టుకో. ఇక్కడ చేతులు వచ్చాయి, కళ్ళు వచ్చాయి, తల వచ్చింది, నీ యొక్క నడుము వచ్చింది, నీ పాదములు కూడా వచ్చేసాయి, నీ కాళ్ళు కూడా వచ్చాయా? కాళ్ళు రాలేదా? కాళ్ళు కూడా వచ్చే. దేవుని ప్రియ బిడ్డ, నీ కాళ్ళు కూడా ఏం చేసుకోవాలట? నీ కాళ్ళు కూడా కడుక్కో అంటాడు దేవుడు. నీ కాళ్ళు కడుక్కో. నీ పాదములు నా మందిరములో ఉండాలి, నీ పాదాలు నా మందిరములో ఉండాలి. నువ్వు నడుము బిగించుకొని నీ పాదములు నా మందిరములో పెట్టి, నీ తల వాంచి నీ చేతులెత్తి నా వైపు నీ కళ్ళు మూసుకొని నీ ఏకాగ్రతతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను నేను వింటాను, ఖచ్చితంగా నీ మొరను నేను ఆలకిస్తాను, ఖచ్చితంగా నీ మొర నాకు సన్నిధికి చేరుతుంది. నా వైపు చేతులు చాపి ఎండిన భూమి వలె నువ్వున్న నీ భూమిని, నీ హృదయమును తడుపుటకు, నీ హృదయమును తడుపుటకు నేను వస్తాను. అంతేకాదు, నీ యొక్క కండ్లు మూసుకొని ఏకైగ్రతతో దేవుని మందిరములను ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన అంతా వింటాడు. దిక్కులు చూస్తే నీ ప్రార్థన వినడు. దేవుని ప్రియ బిడ్డ, ఏదో ఆలోచనలతో నువ్వు వస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. కానీ ప్రతి క్షణము నీ ప్రార్థన దేవుని మందిరములో లిఖితమై ఉండాలి. అంటే నువ్వు ఏకాగ్రతతో నువ్వు అడుగుచున్న దానిని మనస్సు పెట్టి దేవుని ఎదుట మంచి మనస్సు కలిగి నువ్వెప్పుడైతే దేవుని వైపు చూసి, నా కండ్లు నీ వైపు ఎత్తుచున్నానయ్యా, నా చేతులు నీ వైపు చాపుచున్నానయ్యా, నా యొక్క తలను వంచి నేను ప్రార్థించుచున్నాను ప్రభువా, నా పాదములు నీ మందిరములో, నా పాదములు నీ మందిరములోకి వచ్చి నేను ప్రార్థించానయ్యా అని చెప్పి నువ్వెప్పుడైతే నీకు నువ్వు తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థిస్తావో, నీకు నువ్వు దేవుని దగ్గర నలగొట్టుకుంటావో, నీకు నువ్వు దేవుని దగ్గర మొత్తం సమస్తమును విడిచిపెడతావో, నీ యొక్క వేసుకున్న వస్త్రాల వలన గర్వించి, నువ్వు సంపాదించిన సంపాదన వలన గర్వించి, నువ్వు తింటున్న తిండి వలన గర్వించి, నాలాంటి తిండి ఎవరు తినలేరనుకొని, నాలాంటి వస్త్రములు ఎవరు ధరించుకోలేరనుకొని, నాలాంటి తిరుగు ఎవరు తిరగలేరని, నాలాగా ఎవరు బ్రతకలేరని, నాకున్నటువంటి ఉన్నతమైన స్థితి ఎవరికి లేదని గర్వించిన ఎడల పాతాళమునకు తొక్కబడతావు. నీకు నువ్వుగా స్వతహాగా తగ్గించుకొని తగ్గింపు స్వభావముతో ఎప్పుడైతే ముందుకి కొనసాగుతావో, అప్పుడు దేవుని ప్రియులారా, నీ మొర దేవుడు వింటాడు. హల్లెలూయా. వింటాడు అంటే నీ మొర వింటాడు. నువ్వు ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క కుమారుడైన అబ్షలోము గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్షలోము చాలా గర్విస్తాడు. నేను అందగాడిని, నా జుట్టు చాలా అందంగా ఉంటుంది, నేను ఎత్తైన వాడిని, నేను బలమైన వాడిని, నన్ను మించిన వాడు లేడని తండ్రి మీదే తిరుగుబాటు చేసే అంత గర్వము ఆయనలో వస్తుంది. తన తండ్రిని చంపాలని, తన తండ్రి రాజుగా ఉన్నాడు, తన తండ్రిని చంపితే ఇతను రాజు అవుతాడని గర్వించినటువంటి అబ్షలోము ఎంత గర్వించాడో తెలుసా? తన తండ్రిని కూడా చంపడానికి వెనకాడకుండా తన తండ్రిని కూడా చంపాలనేటువంటి గర్వము తనలో పుట్టింది. వేరే వాళ్ళు పుట్టించినప్పటికీ ఇతనికి పుట్టింది, ఇతనికి పెరుగుతుంది. అది అంచులంచులుగా పెరిగి, అది వేర్లు తెన్ని, అది చాలా 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 పీక్స్లోకి వెళ్ళిపోయింది. అతను గుడ్డితనం కలగజేసింది.
అతనిలో తగ్గింపు స్వభావం లేదు, అతను పరుగులు తీస్తున్నాడు. 1 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే ఈ గర్వించిన అబ్షాలోము ఏమయ్యాడో మనకు అర్థమవుతుంది దేవుని ప్రియబిడ్డ. 1 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట చెప్పబడుతున్నది. జాగ్రత్తగా మనం విన్నట్లయితే, కాబట్టి హల్లెలూయా. 1 సమూయేలు 2 సమూయేలు సేమ్ 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చేటుకు తగిలికొట్టినందున చాలా సంతోషం, చాలా చక్కగా చదివినందుకు. దేవుని ప్రియులారా, ఇక్కడ మన యొక్క మరి ఇప్పుడు మనం చదవబడ్డది ఏంటంటే, అబ్షాలోము అనేవాడు దావీదుకి కొడుకు. దావీదు అనేవాడు రాజు. రాజుని చంపాలని తన కొడుకే పగబెట్టాడు. ఎవరో పగబెట్టలా, తన కొడుకే తన తండ్రి మీద ఈర్ష్య పుట్టింది. తన కొడుకే తన తండ్రి మీద గర్వం వచ్చింది. తన కొడుకే తన తండ్రిని చంపాలనే ఆలోచన వచ్చింది. అయితే ఇలా ఒక రోజు యుద్ధము జరుగుతుండగా, యుద్ధములో తన తండ్రిని చంపాలని అబ్షాలోము విర్రవేగుచు పరుగున వస్తా ఉంటే, దేవుని ప్రియులారా, ఆ వచ్చే మార్గములో ఈ అబ్షాలోము కిందాక నేను చెప్పిన విధంగా అందగాడునని, ఎత్తైన వాడునని, బలమైన వాడునని, నా జుట్టు చక్కగా ఉంగరాలు తిరిగి ఎంతో చక్కగా మరి బుట్టవలే అల్లి ఉంటదని ఎంతో గర్వించినటువంటి ఈ అబ్షాలోము మరి తండ్రిని చంపాలని పరిగెత్తినప్పుడు, తండ్రి అయిన దావీదు సైన్యము ఎదురుపడగా, ఈ సైన్యాన్ని చూసి ఈ గుర్రము పరుగు ఇంకా తుదముట్టించినప్పుడు, ఆ పరుగును వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక మరి ఈ చెట్టు కింద నుంచి ఆ గుర్రము కంచరగాడిద అదేనా కంచరగాడిద పరుగులు తీస్తూ ఉన్నప్పుడు, ఆ పరుగులో వెళ్తూ ఈయన జుట్టు ఎంత జుట్టు ఉండేదంటే, ఇలాగ ఉంగరాలు తిరిగి ఇంత జుట్టు ఉంటే, ఆ పరుగును వెళ్తూ ఉంటే ఆ చెట్టుకి చిక్కుబడి, ఆ జుట్టు చెట్టుకు చిక్కుబడి అలా ఉండిపోతే, ఈ కంచరగాడిద ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ పోయింది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే. దేవుని ప్రియులారా, పైన ఆకాశమునకును కింది భూమికిని అందకుండా వేలాడుతూ ఉన్నాడు. ఆ జుట్టు చిక్కుకుపోయింది. ఆయన విడిపించుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పిచ్చుకలు కూడా ఉంటది ఆయన జుట్టు. ఆ జుట్టు అందులో చిక్కుబడిపోయి ఉండిపోయినప్పుడు ఏమి అర్థం కాని స్థితి అయిపోయింది. నీ అందం ఏమైంది, నీ ఐశ్వర్యం ఏమైంది, నీ బలం ఏమైంది, నీ ఉన్నతమైన స్థితి ఏమైంది, నీ గర్వం ఏమైంది, నీ తండ్రిని చంపాలనేటువంటి నీ తపన ఏమైంది, ఇక్కడ మధ్యలో చిక్కుబడి ఉండిపోయింది. దేవుని ప్రియులారా, ఈ విషయము దావీదు సేవకులకు తెలిసి, దావీదు అనుసరులకు తెలిసి, దావీదు అనుసరులు వచ్చి అతన్ని బాణాలు వేసి చంపేశారు. తన తండ్రినే చంపాలనుకున్నటువంటి ఈ యొక్క అబ్షాలోము దావీదును చంపాలనే అబ్షాలోము, తన తండ్రిని చంపాలనుకున్న అబ్షాలోమే తండ్రి కంటే ముందు చనిపోయాడు. దేవుని ప్రియబిడ్డ, తండ్రి కంటే ముందు తన మరణమును పొందాడు. ఆ బాధ పడలేక ఈ దావీదుకి వచ్చి చెప్పారు, అయ్యా నీ కుమారుడు మరణించాడని చెప్పగానే, నన్ను చంపడానికి వచ్చిన కుమారుడు మరణించాడని ఆనందించలేదు. దావీదు
దావీదు మనసు ఎంత వెన్నలాంటిదో చూసారా. ఒరే కుమారుడా కుమారుడా, నీకంటే నాకంటే ముందు నువ్వు చనిపోయావు, నీకు బదులు నేను చనిపోయినా బాగుందని బాధపడుతున్నాడు. ఓ నా కుమారుడు ఆ మాదిరి దూరం వెళ్ళిపోయి ఆ పైకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు ఎక్కెక్కుబడి. నా కొడుకు చనిపోయాడని, నా కుమారుడు చనిపోయాడని, నా బిడ్డ చనిపోయాడని ఏడుస్తూ ఉన్నాడు. ఇతన్ని చంపడానికి వచ్చిన వాడు చచ్చాడని ఆనందించకుండా ఏం చేస్తున్నాడండి, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో, నీ తండ్రి కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, చంపాలనే ఉద్దేశం నీలో వస్తే వారికంటే ముందు నువ్వు చస్తావు. వారిని కొట్టాలనే ఉద్దేశం నీకు వస్తుంటే, నీ ఆలోచనలోకి వచ్చుంటే వారికంటే ముందు తన్నులు నువ్వు తింటావు. ఇది సత్యం దేవుని ప్రియులారా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చంపాలనే ఆలోచన నీలో పుట్టినా, ఎవరినైనా చెరపాలనే ఆలోచన నీలో వచ్చినా, ఎవరినైనా పాడు చేయాలనే ఆలోచన నీలో వచ్చినా, ఎవరినైనా తొక్కేయాలనే ఆలోచన నీలో వచ్చినా, ఎవరైనా ఎదగకుండా వారిని మరి అక్కడికి తొక్కాలనే ఆలోచన వచ్చినా, వారికంటే ముందే నువ్వు తొక్కబడతావు. అందుకే ఈ ఆలోచన నీకు వచ్చింది, ఎవరికి రాకుండా. ఎవరి కుటుంబాన్ని చెరపాలనే ఆలోచన నీ జీవితంలోకి వచ్చిందా, వారికంటే ముందే నువ్వు తొక్కబడతావు, నలగబడతావు. ఈ సత్యాన్ని ఎరగకే అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. దేవుడు మీరు చాలా చాలా సందర్భాల్లో అనుభవించుంటారు. ఎవరి పట్లైనా దురభిప్రాయము కలిగి ఉంటే ఆ దురభిప్రాయము నీ ఇంటికి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటది. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు గనక అది నీ ఇంటికి వచ్చింది. నువ్వు కోరుకోకపోతే నీ దగ్గరికి రాదు. నీలో ఆలోచన వచ్చింది కాబట్టి నీకంటే ముందు వెళ్ళి కూర్చున్నది. నీలో ఆలోచన లేకపోతే, నీలో అభిప్రాయం లేకపోతే, నీలో అలాంటి దురభిప్రాయం లేకపోతే అది నీ ఇంటికి రాదు. ఇది షూర్, ఇది పక్కా. నా జీవితంలో, నా బ్రతుకులో జరిగినటువంటి సంఘటనలు నేను కల్లారా చూసి ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, కల్లారా చూసి ఉన్నాను. ఒకటి భార్య పట్ల నువ్వు చెడభిప్రాయం కలిగి ఉన్నావా, నీ ఇంట్లో నువ్వు ఇంటికి వెళ్ళంగానే అదే నీకు కనిపిస్తుంది. ఒకరి పిల్లల పట్ల నువ్వు చెడభిప్రాయం కలిగి ఉన్నావా, నువ్వు ఇంటికి వెళ్ళంగానే అదే నీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి లేని ఆలోచన నీకు వచ్చింది కనుక అది నీ ఇంట్లోనే కాయేసుకొని కూర్చొని ఉంటుంది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో కొందరు వ్యక్తులు దేవుని ప్రియులారా, ఇదిగో వారి భార్య అంత దూరం వెళ్ళి చేస్తూ ఉన్నది, ఏ తప్పు చేయకుండా ఉంటుందా, ఏదో తప్పు చేసే ఉంటది, ఏదో మిస్టేక్స్ చేసే ఉంటది అని అనుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళంగానే నీ సొంత బాంబు ఎత్తుకునే నీ భార్య దొరికింది. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు చేసిన తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు నీ ఇంటికి వెళ్ళంగానే రెడీగా ఉంటది. ఒకరి పట్ల నువ్వు మంచి ఆలోచన కలిగి ఉంటే నీ ఇంటి దగ్గర మంచి ఉంటది. ఒకరి పట్ల నువ్వు చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే ఆ చెడు అభిప్రాయం నీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటది. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరిని ఎప్పుడు నీ నోటితో ఏ మాట కూడా అనబాకు. అన్నావా, తిన్నావే. అబ్షాలోము తన తండ్రిని చంపాలనుకున్న ఆలోచన కలిగి ఉన్నటువంటి అబ్షాలోము, ఓ అబ్షాలోము, బైబిల్ గ్రంథంలో దావీదు కొడుకైనటువంటి, రాజు కొడుకైనటువంటి ఈ అబ్షాలోము తన తండ్రిని చంపాలని ఆలోచన కలిగి ఉంటే, ఈ ఆలోచన, ఈ అభిప్రాయము మంచిది కాదని యోచించలేకపోయాడు. అది నా మరణమునకే చుట్టుకుంటుందని ఎప్పుడు కూడా యోచన చేయలేకపోయాడు. బిడ్డ, ఆయన చేస్తుంటే ఈ ఆలోచన అతనికి రాకపోయి ఉండేది. ఒకరిని నువ్వు తప్పుడు చూపుతో చూస్తే నీ ఇంటిలో తప్పుడు చూపులే మిగులుతాయి. ఒకరిని దురభిప్రాయంతో నువ్వు ఎవరినైనా చూసినట్లయితే ఆ దురభిప్రాయం నీ ఇంట్లోకి వచ్చి కూర్చొని ఉంటది. ఒకరిని చెడు ఆలోచన కలిగి ఒకరి మీద చెడు అభిప్రాయంతో ఉంటే ఆ చెడు అభిప్రాయం నీ ఇంటికి వచ్చి కూర్చొని ఉంటది. ఒక
అపకారం చేయాలని నువ్వు తలపోస్తే ఆ అపకారం నీ ఇంటికి వచ్చి ఉంటుంది. ఒకరిని మోసం చేయాలని నువ్వు అనుకుంటే ఆ మోసం నీకంటే ముందు నీ ఇంటికి వచ్చి ఉంటుంది. ఒకరిని పాడు చేయాలనే ఆలోచన నీకు వచ్చి ఉంటే ఆ ఆలోచన ప్రకారమే నీ ఇంటిలో జరుగుతూ ఉంటది. బిడ్డ మర్చిపోకు. పల్లేరుగాయ విత్తనాలు చల్లితే పల్లేరుగాయ ముక్కలే వస్తాయి, పల్లేరుగాయలే కాస్తా ఉంటాయి. ముళ్ళు దుంపలు వేసుకుంటే నీ పొలంలో ముళ్ళులే కాస్తాయి కానీ మంచివి కాయవు. ఆనపకాయ వేస్తే ఆనపపాదు వేస్తే ఆనప పిక్కలు వేస్తే ఆనపకాయలే కాస్తాయి. పనస చెట్టు వేస్తే పనసకాయలు కాస్తాయి. మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు కాస్తాయే కానీ నువ్వేసినది మామిడి చెట్టు అయితే ముళ్ళు తుప్ప అది కానే కాదు. నీ ఆలోచన మంచిదైతే నీ ఇల్లు చక్కగా ఉంటది. నీ ఆలోచన చెడ్డదైతే నీ ఇల్లు చెడ్డగానే ఉంటది. నీ ఆలోచన బాగున్నంతకాలం నీ ఇల్లు బాగుంటది. నీ ఆలోచన బాగోలేనంతకాలం నీ యొక్క ఇల్లు బాగోదు. దేవుని ప్రియ బిడ్డ, ఈ రోజు నువ్వు అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నావు, నీ ఆలోచన బాగోలేదు. ఏదో ఒక రోజు ఆలోచన నీకు ఎదురవుతుంది. నా జీవితంలో నేను చూశాను, చాలా మందిని చూశాను. అబ్షాలోము తన తండ్రిని చంపాలనుకున్నాడు, తన తండ్రి కంటే ముందే చచ్చాడు. అతి దారుణంగా చంపబడ్డాడు. నా తండ్రిని తూట్లుగా చంపేయాలనుకున్నాడు, నా తండ్రిని తూట్లుగా తీసేయాలనుకున్నాడు, నా తండ్రి ఇంకా మిగిలి ఉండకూడదు అనుకున్నాడు. అయితే ఆ కంచరగాడిద తీసుకెళ్ళి తొప్పల్లో చిక్కుబడిపోయేటట్టు చేసింది. తన అందమైన జుట్టే ఈరోజు దేన్ని చూసి గర్విస్తున్నావో దాని ద్వారానే నీకు మరణం తథ్యం. ఇది నీ చదువుని చూసి గర్విస్తున్నావా? నీ యొక్క స్థితిని చూసి గర్విస్తున్నావా? నీ యొక్క పరిస్థితిని గురించి నువ్వు గర్విస్తున్నావా? నీ యొక్క బలమును చూసి, ధనమును చూసి, ఘనమును చూసి, ధనును చూసి గర్విస్తే అదే నీకు మరణం అవుతుంది. అదే నీకు మరణం అవుతుంది బిడ్డలారా, అదే నీకు మరణం అవుతుంది. ఈరోజు అబ్షాలోము జీవితం అలాగే అయిపోయింది. తన జుట్టు లాంటి జుట్టు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు పుట్టలేదు. తన జుట్టు ఎంతో చక్కనైనటువంటి జుట్టు, ఎంతో రింగులు తిరిగినటువంటి, ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు కలిగినటువంటి జుట్టు అయింది. కర్లింగ్ హెయిర్, ఆ హెయిర్ని బట్టి ఆయన ఎంతో సంతోషించాడు, ఎంతో గర్వించాడు, పరుగులు తీశాడు. తన తండ్రిని చంపాలనుకున్నాడు. వెళ్తా ఉన్నాడు. ఒక చెట్టుకు తగులుకున్నది జుట్టు. ఆ చెట్టుకి తగులుకున్న జుట్టు ఆ కంచర గాడిది మీద ఎంత ఉంటే ఆ గాడిది పోయింది కానీ ఇతను పోకుండా వేలాడుతూ ఉన్నాడు. ఉరు పోసిన మనిషిలాగా వేలాడుతూ ఉన్నాడు. కిందకి దిగలేడు, పైకి ఎక్కలేడు, కిందకి దిగలేడు, పైకి ఎక్కలేడు. అలాగే వేలాడుతూ ఉండగా తన తండ్రి సైనికులు వచ్చి ఆ తండ్రికి చెప్పకుండా వచ్చి చంపేశారు. యాక్చువల్లీ ఆ తండ్రికి కానీ తెలిస్తే చంపనవాడు, చాలా మంచివాడు. ఆ తండ్రి తన కొడుకు చేతుల్లో చావడానికైనా సిద్ధమే కానీ కొడుకుని చంపడానికి ఇష్టపడ్డాడు. ఈ కబురు తెలిసిన తర్వాత దావీదు అయినటువంటి రాజు అయినటువంటి దావీదు తన కొడుకు చనిపోయాడని తెలిసిన తర్వాత ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. కొడుకా, నువ్వు చనిపోయావా? నేను చనిపోయినా బాగుండురా, నువ్వు బ్రతుకుంటే బాగుండేదని ఏడుస్తా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నువ్వు మంచి కోరుతున్నావు, మంచిగా వెళ్తున్నావు, మంచిగా జీవిస్తున్నావు, కానీ నీకు ఎదురు దెబ్బ కొట్టాలని చూస్తా ఉన్నారా? దెబ్బలు తగిలేస్తాయి. నేను అనాలని అనుకుంటున్నారా? అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూశానండి, లిటరల్లీ నేను చూశాను. నేను చూశాను. నన్ను ఎంతో మంది చెడుగా అంటే ఆ చెడు వాళ్ళ ఇంట్లో కూర్చోంటున్నారు ముందే. ఏ మాట మనం అంటామో, దేనితో మనము కొలుస్తామో దాంతోనే కొలవబడతాము. దేవుడు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు నువ్వు దేనితో మొదలయ్యావో, దేనితో నీ యొక్క చెడి మొదలయ్యిందో, దేనితో నీ చెడి నీ జీవితంలో ఎంట్రీ ఇచ్చిందో, ఏ ఆలోచన
ఆలోచనతో నువ్వు ఎదుటివాడిని అన్నావో అదే ఆలోచన నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. నువ్వు ఆలోచించింది ఎక్కడికో వెళ్ళిపోదు దేవుని ప్రియబిడ్డ. నీ చేత్తో పట్టుకున్న విత్తనాలు నీ ఇంటి పక్కన పడేస్తే ఆ ఇంటి పక్కనే మొలుస్తాయి, ఎక్కడో మొలవవు. ఎక్కడో మొలవవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఎక్కడో మొలవు. ఏం చేయమండి? ఎక్కడో మొలవు. నువ్వు ఎక్కడ చేస్తావో అక్కడే ఉంటుంది. చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉన్నారు కదా, వీడియోలు చేస్తూ ఉంటే ఆ వీడియోలో మంచి మంచి కొన్ని పెడతా ఉంటారు. ఒకడేమో ఒక ఇంటి మీద బాంబు వేస్తామని బాంబు తీసుకెళ్ళి ఆ ఇంటి మీద విసిరేసి వస్తే ఈడి పెంచుకున్న కుక్కెళ్ళి మా యజమాని ఏదో పారేసుకున్నాడని చెప్పి ఆ బాంబు తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఏం చేసిందండి? నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మంచి ఆలోచన కలిగి ఉన్నావా? ఈ పీకేసి ఇసిరేసాడు, కాసేపట్లో పేరుతుందనగా ఆ బాంబు తెచ్చి ఇంట్లో పెట్టింది. ఈడితో పాటు ఆ కుక్కతో పాటు అందరూ తెచ్చారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన ఎలా ఉన్నది? నీ స్థితి ఎలా ఉన్నది? నీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నువ్వు మంచి ఆలోచిస్తే మంచిగా జరిగింది, చెడు ఆలోచిస్తే నీ ఇంట్లో చెడు జరిగింది. నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డలారా. పొరపాటుని కూడా ఎవరి జీవితం గురించి ఎప్పుడు మాట్లాడకండి. మానవుడా, నీ శరీరము గట్టిది కాదు. నువ్వు తింటున్న గొట్టం లాంటిది, నువ్వు తింటున్న గవ్వ లాంటిది నీ జీవితం. ఎలాంటిదండి? గవ్వ లాంటిది. బిడ్డ, నువ్వు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావని ఏదో మాట్లాడక, ఎవరిని చూపించక. ఎవరి ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలవదు. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యం లేనోడిని ఎప్పుడు కూడా ఆరోగ్యం లేనో లేలెత్తి చూపించకు. వారి కోసం వీలైతే ప్రార్థన చేయగాని ఇలా అయ్యిందని నువ్వు గొప్పగా చెప్పుకోవడం వల్ల నీకు అక్కడ ఎవరు గిఫ్ట్లు ఇవ్వరు. ఏదో ఒక రోజు ఆ స్థితి మనకి కూడా వస్తుంది. ఈ శరీరము, మానవ శరీరము ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా కుళ్ళిపోద్దో, ఎప్పుడు ఎలా ఇదవుతుందో ఎవరికి తెలియదు. దాన్ని పట్టుకొని విర్రవేగవా, దెబ్బలు తినేస్తావు. ఏదో ఒక రోజు మంచము తథ్యం. బిడ్డ, ఆఖరికి మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మన మరణం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. బాగోలేని వాళ్ళు ఎప్పుడైనా సరే శారదీయి ఆదరించు కానీ పన్నెత్తి మాట కూడా మాట్లాడరు. ఏదో తప్పు చేస్తుంటారండి వీళ్ళు, ఏదో అని ఉంటారండి, ఏదో చేస్తుంటారండి. ఇవెవరమండి అది చెప్పడానికి? ఒక రోజు రాబోతుంది, అందరమే అక్కడ వాళ్ళమే. ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. ప్రియులారా, దయచేసి బాగోలేని వాళ్ళ కోసం, అనారోగ్యం లేని వాళ్ళ కోసం తీర్పులు తీర్చకండి. ఇది చాలా జాగ్రత్త, ఇది చాలా జాగ్రత్త. తీర్పులు తీర్చారా, మనది ఎలా ఉంటుందో మనకి ఒక్కసారి ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. అయ్యో, నాది ఎలాగుంటుందో తెలియదు, నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు, నా బ్రతుకు ఏమవుతుందో నాకు తెలియదు. నేను అనడానికి సరిపోనే. ఈరోజు వాళ్ళు, రేపు నేను. ఒకటే గుర్తించుకో, ఈరోజు వాళ్ళు, రేపు నేను. ప్రభువా, నేను వీలైతే నీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రశాంతంగా తీసుకెళ్ళి ప్రభువా, ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఈ క్షణంలో చనిపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా తీసుకు. ఒకవేళ నేను ప్రశాంతంగా రాలేకపోయినా, ఈ భూమి మీద అనేకమైన బాధలు అనుభవించినా సరే, నీ దగ్గరైనా సుఖాన్ని ఇవ్వు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోగానే ఎవరిని ఏదైతే చూపించుకోబెట్ట. ఇది చాలా తప్పు. వారి బాధపడ్డ బాధ ఏమన్నా మనకు తగిలినదా, మనం ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడతాం. ఏలెత్తి చూపించకండి. ఏమండి,
ఏ చేయొద్దు, ఏదెత్తి చూపించు. ప్లీజ్ ఏదెత్తి. నా జీవితంలో నేను అనుభవించాను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నిజంగా నా భార్య అని అన్న వాళ్ళే కానీ అనలేని వాళ్ళు లేరు ఒకప్పుడు. ఈరోజు వాళ్ళ భార్యల విషయంలో వాళ్ళు చాలా